హలో గాయ్స్, వెల్కమ్ టు టైం పాస్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి వాటర్ మిలన్ పాట్ పుడ్డింగ్. అదేంటి వాటర్ మిలన్ పుడ్డింగ్ ఉంటుంది కానీ వాటర్ మిలన్ పాట్ పుడ్డింగ్ ఏంది? అదేనండి, ఆ పుడ్డింగ్ని పాట్లో చేసుకుంటే వాటర్ మిలన్ పాట్ పుడ్డింగ్. సో వాటర్ మిలన్ తీసుకొని హాఫ్ కట్ చేసి మళ్ళీ దాంట్లో చిన్న చిన్న ముక్కలు చేసుకోండి. మళ్ళీ చిన్న చిన్న ముక్కలు చేసేసుకోవాలి, ఎందుకంటే మిక్సీ చేసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ అవన్నీ తీసుకున్నాయి ప్లేట్లో అన్నీ వేసేసుకొని నేను హాఫ్ వాటర్ మిలనే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ మీద పెట్టు డ్రర్ ఒక 2 టైమ్స్ తిప్పేయడమే. నాకు టూ టూ టైమ్స్ మిక్సీ పట్టుకునే అవసరం వచ్చింది, ఎందుకంటే 2 క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ మిలన్ పీసెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చేసుకున్న జ్యూస్ని మొత్తం స్టెయిన్ చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ స్టవ్ మీద పెట్టుకున్నా. అండ్ హాఫ్ కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకున్నా. సో అది నీట్గా మరగనివ్వాలి. అండ్ నెక్స్ట్ ఒక సైడ్ ఒక కప్లో నేను 4 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకున్నా. 4 స్పూన్ అండ్ వాటర్ పోసుకొని నీట్గా కలిపేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఆ కార్న్ఫ్లోర్ పౌడర్ తీసుకొని వాటర్ మిలన్ జ్యూస్ను వేసేసుకోండి. అండ్ మనం చేసే కుకింగ్ మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉండాలి, హై ఫ్లేమ్లో పెట్టకండి, అడుగంటిపోతుంది. ఏదైనా మీడియం టు లో ఫ్లేమే బెటర్ ఫర్ ద బిగినర్స్. అండ్ నెక్స్ట్ అది మొత్తం థిక్ అవుతూ ఉంటుంది మనం ఉడకబెడుతున్న కొద్దికి. అండ్ నెక్స్ట్ కనిపిస్తున్న థిక్నెస్ రావాలి. థిక్నెస్ వచ్చాక మనం పాట్స్లలో తీసుకుంటున్నాను నేనైతే. సో పాట్స్ ఏమో నేను క్రీమ్ స్టోర్ నుంచి ఆర్డర్ చేసుకున్నప్పుడు వచ్చిన పాట్స్ నీట్గా క్లీన్ చేసుకొని నేను దాచిపెట్టుకున్నా. అందులోనే ఆ జెల్లీ అంటే ప్యూరీ అంతా వేస్తున్నా. అండ్ నెక్స్ట్ అది ఒక 1.5 అవర్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని ఆ తర్వాత బయటికి తీసి నేను కోకోనట్ తురుముకొని దాని మీద గార్నిష్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ మా చెల్లికి ఇద్దాం, టేస్ట్ చూసి చెప్తుంది ఎట్లుందో. ఫస్ట్ చూసినాగానే భయమైంది, తర్వాత టేస్ట్ చేస్తే బాగుంది. నైస్ టేస్ట్.